వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. తమిళనాడులో ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు హిందీపై చెలరేగుతున్న దుమారం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలో టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుండగా, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నించకుండా ఉండలేకపోయారు. గత 3 వారాలుగా తమిళనాడులోని డీఎంకే ప్రదర్శిస్తున్న హిందీ వ్యతిరేకతపై ఆయన తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో ఆయనను రియల్ హీరోను చేశాయి. అన్ని భాషలను మన పిల్లలకు నేర్పించే దిశగా మన విద్యా విధానం ఉండాలి. కానీ తమిళనాడు అదే పనిగా హిందీని వ్యతిరేకించటం దురదృష్టకరం అని అంటూనే, ఆయన అటువంటప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? ఉత్తరాది నుంచి డబ్బు మాత్రం కావాలి, హిందీ మాత్రం వద్దా? అంటూ పవన్ హీరోచితంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందీని ఒక భాషగా తాను ఎప్పుడూ గౌరవిస్తానని ఆయన అన్నారు. అయితే పవన్ మాటలు మారుస్తున్నారని డీఎంకే నాయకులు అంటున్నారు. ఏమైనా సందర్భానుసారం సమస్యలపై తన వాదనను వినిపిస్తూ పవన్ కళ్యాణ్ కూటమిలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారు.